ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో కూడా ఊహకు కూడా అందని పరిస్థితి నెలకొంది. దానికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఫ్యాను పార్టీ లీడర్లను కేసులు వెంటాడుతున్నాయా అంటే అవుననే అనుకోవాలి. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ గతంలో చేసిన అనేక అక్రమాల కారణంగా జైల్లో ఊచలు రెక్కిస్తూ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. క్వాడ్స్, అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అడ్డుకున్న వారిని బెదిరించడం, అనేక ఆరోపణలపై కాకానిపై కేసు నమోదైంది. అనేక సార్లు నోటీసులు ఇచ్చారు, కానీ ఆయన పట్టించుకోలేదు. తర్వాత బెంగళూరులోని ఓ ప్రాంతానికి వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆయన్ను లొకేషన్ గుర్తించి ఏపీకి పట్టుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు. కాకానిపై ఇవి మాత్రమే కాదు, పొదలకూరు పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని ఓ కేసు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మరో కేసు ఉంది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు, కావలిలో పోలీసులపై అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడడంతో మరో కేసు, సోమిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్లు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించిన విషయంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు, ఇలా అనేక కేసులు కాకానిపై నమోదయ్యాయి. ఇక పిన్నెల్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బొదిలివీడులో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే ఇద్దరిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో 2 సోదరులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2 పరారీలో ఉన్నారు. ఇవి మాత్రమేనా? ఈ వివాదాస్పద సోదరులపై మాచర్ల నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఆరోపణలతో పాటు అనేక కేసులు ఉన్నాయి. వీరు మాత్రమే కాదు, ఇప్పటికే వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల భార్గవరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా ఎంతో మందిపై వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, అరాచకాలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేతలంతా లీగల్ టీంను రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.